నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన సీనియర్ నాయకురాలు లక్ష్మి గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. ముఖ్యంగా ఇవాళ అనంతపురంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బహిరంగ సభ, ఆ సభ పేరు సూపర్ హిట్ సూపర్ 6 అన్న పేరుతో ఇవాళ ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న తరుణంలో ఎట్లా ఉంది, ఏంటి ఈ 15 నెలల పాలన ఏ రకంగా ఉంది అంటే ఏం చెప్తారు మేడం? చాలా సుభిక్షంగా ఉందని చెప్తానండి. రామరాజ్యంలో ఎలా అయితే ప్రశాంతంగా ఉన్నారో ప్రజలు, అలా ఉన్నారు ఇవాళ కూటమి ప్రభుత్వంలో. గత ప్రభుత్వం తీసుకుంటే ఎక్కడ చూసినా గోతుల్లో రోడ్లున్నాయి, రోడ్లలో గోతులున్నాయి కూడా తెలియని పరిస్థితి, మహిళలు ప్రశాంతంగా నిద్రపోలేనటువంటి పరిస్థితి. ఇవాళ ధైర్యంగా ఒక ఆడబిడ్డ బయటికి వెళ్ళిందంటే నా బిడ్డ ప్రశాంతంగా సుభిక్షంగా బయటకు వస్తుంది అని చెప్పేసి కన్న తల్లులు గాని తండ్రులు గాని నిద్రపోయేటువంటి పరిస్థితి అండి. ఆ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే 100% 99.9% కూడా కాదు, 100% చాలా సురక్షితంగా ఉన్నారండి ప్రజలు. ఎంతకు ముందులాగా కేసులు గాని గొడవలు గాని ఎక్కడా లేవు, చాలా చక్కగా ఉంది. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే గత ప్రభుత్వం పోల్చుకుంటే ఈ ప్రభుత్వంతో ఏ రకంగా కంపేర్ చేసుకోవచ్చు? ముఖ్యంగా మీరు ఇచ్చిన హామీలు, ఫ్రీ బస్ కానీ, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే తల్లికి వందనం ఇస్తున్నారో అది కానీ, రైతు నేస్తం కానీ, ఈ పథకాలతో ప్రజలు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? గతంలో జగన్ ఇచ్చిన దానికంటే ఇప్పుడు చంద్రన్న బాగా ఇస్తున్నాడనే ప్రజల్లో ఒక అభిప్రాయం ఉందా అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసలు ఇంకా మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అండి. అలాంటి వాళ్ళని అంత దరిద్రమైనటువంటి పరిపాలన అయితే ప్రజలకు రుచి చూపించారు. ఎప్పుడు ఈ కరోనా కన్నా కూడా ఈ జగన్ అనేటువంటి వ్యాధి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఎప్పటికీ కూడా ఈ వైసీపీ గవర్నమెంట్ రాకూడదు అని చెప్పి దండాలు పెట్టుకుంటున్నారు. అన్ని మతాల వాళ్ళు కూడా వాళ్ళు నమ్మేటువంటి దేవుళ్ళకి దండం పెట్టుకుంటున్నారండి ప్రతి క్షణం. ఎందుకంటే ఎన్ని రకాల ఒత్తిళ్లకు గురయ్యారు, లేనిపోయినటువంటి కేసులు కానివ్వండి, బయటికి వెళ్తే అవమానాలు కానివ్వండి, తినడానికి కూడా లేనటువంటి పరిస్థితికి మధ్యతరగతి వాళ్ళు వచ్చేసారంటే దానికి కారణం వైసీపీ ప్రభుత్వం. ఎన్ని రకాలుగా జలగనక పీల్చి రక్తాన్ని తాగేసినట్టు తాగేశారు ప్రజల్ని. మరి ఇవాళ సూపర్ 6 గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, కొత్తగా ప్రవేశపెట్టినటువంటి స్త్రీ శక్తితో మొదలు పెడతానండి. స్త్రీ శక్తి పథకం ఈరోజు మహిళలు జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఒంటరి మహిళలు ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక 10,000 రూపాయలు ఉద్యోగం చేసుకునేటువంటి మహిళ 2,000 రూపాయలు బస్ ఛార్జీలు పోతే 8,000 రూపాయలు తెచ్చుకొని నెలల్లో కష్టపడి 8,000 రూపాయలు చేతికి వచ్చా 2,000 రూపాయలు వృధాగా పోయినప్పుడు పడేటువంటి బాధ తాలూకా ఈరోజు తీపి జ్ఞాపకం స్త్రీ శక్తి అండి. ఆ 2,000 రూపాయలు ఉంటే నా బిడ్డకి స్కూల్ ఫీజుకు ఉపయోగపడతాయో లేదా ట్యూషన్ ఫీజుకు ఉపయోగపడతాయో ఆలోచించినటువంటి మధ్య తరగతి మహిళల ప్రజానాడి స్త్రీ శక్తి. అదే విధంగా రైతులండి, రైతులు వచ్చేసి ప్రతి ప్రభుత్వంలో కూడా చూస్తాము, రైతులు పట్టించుకున్నటువంటి వ్యక్తులు ఎవరు కనిపించలేదు. అటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మోదీ గారు కానివ్వండి, రైతుల గురించి ఆలోచించి వారికి 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతా ఉంది. 20,000 రూపాయలతోనే వ్యవసాయం మొత్తం అయిపోతుందా మేడం అని మీరు అడగొచ్చు. కానీ వాళ్ళకి వెన్నుదన్ను, ఒక ప్రోత్సాహం, క్రాప్ హాలిడేస్ ప్రకటించినటువంటి రైతులను చూసాం మనం గత ప్రభుత్వంలో. ఆ పరిస్థితి నుండి బయటకు వచ్చి వాళ్ళ రైతు నేను ప్రశాంతంగా వ్యవసాయం చేయగలను అని చెప్పి ధైర్యంగా ఉండేటువంటి భరోసాని కూటమి ప్రభుత్వం కలిగించిందండి. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలు స్వతంత్రంగా వెళ్ళగలుగుతా ఉన్నారు. ఇవాళ నా దగ్గర డబ్బులు లేవా అంటే పర్వాలేదు నేను వెళ్ళగలను అని చెప్పి సంతోషంగా వెళ్ళిపోతా ఉన్నారు. నేను ఈ రోజు మార్నింగ్ కూడా బస్ డిపో కాల్ చేస్తే టెంపుల్స్ కి ఫ్రీ బస్సులు లేవు కదా అంటే, లేదు మేడం టెంపుల్స్ కూడా ఫ్రీ బస్సులు పెట్టారు, మీ మహిళలు ఎక్కడికైనా సరే వెళ్ళొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఎంతో సంతోషంగా కూడా చెప్పడం జరిగింది. మరి అటువంటి చక్కని పథకాలని, మరి దివ్యాంగులకి 3,000 రూపాయలు పెన్షన్ పెంచారు. అదేవిధంగా 1,000 రూపాయలు వృద్ధులకు పెన్షన్ పెంచడం జరిగింది. మరి ఇట్లాంటి మంచి పథకాలను అమలు చేస్తా ఉంటే వాటిని చూసి అక్కసు వెళ్ళబుచ్చుతా ఉంది ఈరోజు వైసీపీ ప్రభుత్వం. మరి మీ పార్టీ ఎదుగుదల గురించి మర్చిపోయి ఏ రకంగా దుమ్మెత్తిపోద్దాం అనేటువంటి ఆలోచనలు, కుయుక్తులు మానేసి పార్టీ ఎదుగుదలకి పనిచేస్తే బాగుంటుందని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు సూపర్ 6 అమలు అవుతా ఉంటే బాధతోటి వాళ్ళకి రక్త కన్నీళ్ళు వస్తా ఉన్నాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఏది చేయని చేతగాని చవట దద్దమ్మలాగా ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి 5 సంవత్సరాల్లో నేను చేయలేనటువంటి పనులు వీళ్ళు ఈ సంవత్సరంలోనే చేసి ప్రజాదరణ పొందుతున్నారు అనేటువంటి బాధ
ఆ బాధ వెళ్ళగక్కుతా నిన్న కూడా అన్నదాత పిలుపునిచ్చారు, అన్నదాత పోరు అని చెప్పి. యూరియా అన్నదాత పోరు ధరలు అని అసలు అన్నదాతలు పోరు పెట్టిందే మీరు కదా, మరి ఇంకా అన్నదాతలు పోరు అని చెప్పేసి మీరు ఎలా పిలుపునిస్తారు? యూరియా లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి ఏదో చేద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళ వల్ల ఏది కాదు అనే విషయం గుర్తెరగాలి ఫస్ట్.